మీరు ప్రతి ఒక్కరూ పరలోకంలో కనిపించాలా. నా ప్రభు సన్నిధిలో నేను తీసుకెళ్లి మిమ్మల్ని సింహాసనం ఎదుటి నిలబెట్టాలా. ఆ యొక్క ఆశతోనే నేను ఈ పరిచర్య చేస్తున్నాను. ఓపిక ఉన్నా లేకపోయినా, ఓపిక ఉన్నా లేకపోయినా ఆ దర్శనం చేతనే నేను ఈ పని చేస్తున్నాను. నేను సంపాదించి నా భార్యకి, నా పిల్లకి, నా కొడుకులకి, నా కూతుర్లకి పెట్టుకోవాలని కాదు. కుటుంబం అనేది ఉంటే కదా. 17 ఏళ్ళప్పుడే ప్రభువుకు సమర్పించుకొని ఇల్లు వాకిలు వదిలిపెట్టి, ఆస్తిపాస్తులు వదిలిపెట్టి, బంధుత్వాన్ని వదిలిపెట్టి, కనీసం తల్లి చనిపోయినప్పుడు కూడా నేను లేను అక్కడ, ఎక్కడో సేవలో ఉన్నా. ఎందుకు ఈ విధంగా మేము సమర్పించుకున్నామంటే మిమ్మల్ని పరలోకం తీసుకెళ్లాలని, మీకు ఉన్నది ఉన్నట్టుగా జ్ఞానం కలిగేటట్టుగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలని. మీ ద్వారా ఏదో ఆదాయం సంపాదించుకునే దానికి కాదు, పిల్లల కట్నాల నుంచి పెళ్లి చేసుకోవాలని కాదు మేము ఈ ప్రయత్నం చేసేది. మేళ్ళు కట్టాలని కాదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు దేవుని కొరకు ఇస్తున్న ప్రతి పైసాకి దేవునికి లెక్క చెప్పే ధైర్యం నాకుంది. హ్యావ్ గుడ్ కాన్సెన్స్, మంచి మనస్సాక్షి నాకుంది. ప్రతి పైసా నేను ఎలా ఖర్చు పెడుతున్నాను. నా ప్రియమైన సహోదరులారా, జరుగుతున్న సేవ అంతా కూడా మీరిస్తున్న కానుకలనే సంగతి మర్చిపోవద్దు. నేను ఎప్పుడూ అప్పుబడి ఉన్నానని చెప్పలేదు మీతో. నాకు ఫలానా అక్కడ ఉంది, మీరు సహాయం చేయండి, తలా కాస్త నేను చెప్పలేదు. ఎంత ఇస్తావమ్మా, నువ్వు ఎంత ఇస్తావు చెప్పు, రాసుకోండి. నువ్వు ఎంత ఇస్తావు అబ్రదర్, ఎంత ఇస్తావు, ఉద్యోగం చేస్తున్నాను కదా, 5,000 ఇస్తావు, 3,000 ఇస్తావు, నేను వీలేదు అప్పులో. ఎంత గంతి రాసుకో, నోట్బుక్లు రాయరా, ఎంత ఇస్తాడు, ఆయన ఎంత ఇస్తాడు, ఆయన ఎంత ఇస్తాడు, అమ్మా నువ్వు చెప్పు ఎంత ఇస్తాడు. ఈ పని మనకు లేదు. డబ్బులు ఉంటే సేవ చేస్తాం, లేకపోతే స్తోత్రం అని గొంతు కోసి మేకలు గారుచుకుంటూ కూర్చుంటాం, దేవుని స్తుతించుకుంటూ. ఆమేన్, హల్లెలూయా.